ఇప్పుడున్న అలియన్స్ పాలన బాగుందా చంద్రబాబు గారిది, లేదా ఇంతకు ముందు ఉన్న జగన్ గారి పాలన బాగుండేదా? జగన్ గారి పాలన బాగుంది. ఎందుకు జగన్ పాలన నచ్చింది మీకు? జగన్ రైతులు బాగు చేశాడు, లేబర్ని కూడా బాగా చూసుకున్నాడు. ఓకే. అంటే జగన్ ది రౌడీ రాజకీయాలు అని అందుకే 11 సీట్లు వచ్చాయని కొంతమంది అంటున్నారుగా, దానికి ఏమంటారు? రౌడీలు రౌడీ రాజకీయం జగన్ అంటారు, ఏమంటారు? రౌడీ రాజకీయం లేదు, ఆయనది మంచిగానే చేశాడు. ఆయన ఏం చేసినారు జగన్? ఆయన రైతులు బాగు చేశాడు. కొంత లేబర్ని కూడా ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చాడు. చాలా మందికి సహాయం చేశాడు. ఇప్పుడు అమ్మఒడి అన్ని కూడా చక్కగా వేసాడు. 40-50 సంవత్సరాల్లో కూడా డబ్బులు వేసాడు. అన్ని బాగానే చూసుకున్నాడు. ఆయన ఈయన వచ్చిన తర్వాత ఏది కూడా కార్యం జరగలేదు. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకున్నారు అంటావు? నిలబెట్టుకున్నాడు. మీరేమైనా లబ్ధి పొందారా జగన్ పాలనలో? ప్రస్తుతానికి మేమేం పొందలేదండి. అప్పుడు జగన్ పాలనలో అమ్మఒడి పిల్లలకి వచ్చింది, అంతా బాగానే చేశాడు. తల్లికి వందనం అని చెప్పేసి తల్లికి వందనం కూడా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈయనేమో మొన్న లైన్ చేశాడు, కానీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదని బాధపడుతున్నారు. అందరికి రాలేదంట. ఇది కొంతమందికే వచ్చింది, కొంతమంది రాలేదని బాధపడుతున్నారు. అది చేసేదేదో అందరికి చక్కగా క్రమంగా వేస్తే బాగుండేది. జగన్ పాలన సరిగ్గా ఉండదు, అందుకని 11 సీట్లు వస్తున్నాయి ట్రోల్ చేస్తారు కదా, ఏం చెప్తారు? అది ఏమోనండి, మనకు తెలియదు. జగన్ ఓవరాల్ గా జగన్ గురించి ఏం చెప్తారు? ప్రజల్లో జగన్ గురించి కొద్దిగా బ్యాడ్ గానే చెప్పుకుంటున్నారు కొంతమంది. ఆయన పాలనలో మట్టికి బాగానే చేశాడు ప్రజలకి. ఇప్పుడు మట్టికి కొద్దిగా బ్యాడ్ గా చెప్పుకుంటున్నారు. సీఎం అవుతాడా జగన్? అవుతాడని నమ్మకం. ఈసారి నిలబెడితే మీరేస్తారా ఓటు? మేము వేస్తాం. ఒక ముక్కలో జగన్ గారి గురించి ఏం చెప్తారు? బాగానే మంచిగానే చేశాడు. ఆయన ఉన్నాడు, బాగానే చేశాడు అందరికి. అది ఈయన రోడ్లు వేస్తానని రోడ్లు కూడా వేయలే. ఎవరు? చంద్రబాబు నాయుడు రోడ్లు వేస్తాను, రోడ్లు కూడా వేయటానికి ముందుకు రాలే. ఆయన ఏదో కొద్దిగా అట పగలు కొట్టేసి జస్ట్ వేసేసి అట వదిలేసాడు. అంతా పథకాలన్నీ అమలు పరిచాము, ఏది చేయలే ఆయన. అమరావతినే చూసుకుంటున్నాడు, కానీ ఇటు దేవుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం, చంద్రబాబు అమరావతి అంటారా? అదే పవన్ కళ్యాణ్ మనకు తెలియదండి, అది విషయం. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటుంది, ఆయన పర్వాలేదు.